అందరికీ నమస్కారం. చాలా మంది కామెంట్స్ లో అడగడం జరిగింది. వాళ్ళల్లో ప్రథమంగా మౌనిక గారు మురళీధర్ మౌనిక గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేసు, అలాగే సమయం కూడా ఇచ్చారు. దీంట్లో మన యాప్ లో బేస్ చూడడం జరిగింది. దాంట్లో వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా అని. సార్, ఇక్కడ లగ్నాత్తు పంచమంలో షష్టాధిపతి, అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమ భావంలో ఉన్నారు. ఈ పంచమ భావం అనేటప్పటికి లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఖనాఖండగా చెప్తున్నాను. ఎందుకంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీధర్ గారు, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి. నెంబర్ 1. ఈ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వమంటున్నాను అనేది మీకు అర్థం అవడానికి కోసం. ఇప్పుడున్న ఆడపిల్లలకి డైరెక్ట్ గా తల్లిదండ్రులు చెప్పేయడమే కరెక్ట్. డైరెక్ట్ గా తల్లిదండ్రులు చెప్పడం కరెక్ట్. ఎందుకంటే చదువుకున్నాం, కాళ్ళ మీద నిలబడ్డాం, అలాగే ప్రేమించిన అబ్బాయి గాని, మన అమ్మాయి అనుకోండి, ప్రేమించే అబ్బాయి ఏం చెప్తాడు, ఇద్దరం కలిసి ₹1,00,000 సంపాదించుకుంటున్నాము, లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుందాము, చేసుకుంటే పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళే వస్తారులే, నా మీద నీకు నమ్మకం లేదా, అది లేదా, ఇది లేదా అని ఏదో ఒక విధంగా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం జరుగుద్ది. బాగా గమనించండి. ప్రేమించుకునే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది వినండి. అబ్బాయి అందంగా కనపడతాడు, లేదా అమ్మాయి అందంగా కనపడతాడు. మీ టేస్ట్లు, ఆ అమ్మాయి టేస్ట్ లేదా అబ్బాయి టేస్ట్ ఇద్దరు ఓకే, హైట్ ఓకే, మనసులు ఓకే, అన్నీ ఓకే, ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కదా అని. ఒకటి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. నాకున్న 35 సంవత్సరాల్లో ఎంతమంది ఆడపిల్లలకి నేను సజెషన్ ఇచ్చుంటాను. వాళ్ళు చేతులు కాలిపోయి కొంతమంది చనిపోయారు. ఛీ, నేను నమ్మిన వాడు నన్ను ఇలా మోసం చేశాడు, నా తల్లిదండ్రుల్ని కాదనుకుని నేను వీడిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను ఈ సమాజానికి మొహం ఎలా చూపించను, నా తల్లిదండ్రులకు ఎలా చూపించను, నా అక్క చెల్లెలకి ఎలా చూపించను అని కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం వస్తే ఈ వీడియో మీ అమ్మాయికి చూపించండి. ఏది కలిసినా, ఏది నచ్చినా మీ ఒంట్లో ఉండే కణాలు ఏకీభవించవు. ఇద్దరు జెనెటిక్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఈ అమ్మాయి కనుక పెళ్లి చేసుకుంటానంటే 99.9% వదిలేస్తారు, విడిపోతారు, ప్రేమ అయితే విఫలం అవుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి యొక్క జెనెటిక్ రిలేషన్ వేరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏంటంటే 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th కనెక్టింగ్ విత్ కేతు. బాగా గమనించాలా. ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు కూడా చూసుకోండి. ఇక్కడ కేతుతో సంబంధం శుక్రుడికి ఉంటే ఏం జరుగుద్ది అనేది అనుభవపూర్వకంగా మేము చూసాం. కాబట్టి చెప్తున్నాం, అమ్మాయికి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయండి, లేకపోతే వీడియో చూపించండి. దాంట్లో వాళ్ళిద్దరి యొక్క ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం ఇది చెప్పండి, ఇది చెప్పండి. వినలేదనుకోండి, వదిలేయండి, వదిలేయండి. ఎందుకంటే చదువుకున్న పిల్లల దగ్గర ఉన్న దౌర్భాగ్యపు ఆలోచన ఏంటంటే,
సంపాదిస్తున్నాం కదా అనే పదం, మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం కదా అనే పదం, ఆలోచనే వాళ్ళ జీవితాన్ని పాడు చేసేస్తది. అయితే చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏమడుగుతారంటే, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తే నిలబడుద్దని గ్యారంటీ ఏంటి అంటారు. వెంటనే అది మీ కూతురైనా, నా కూతురైనా ఎవరైనా సరే తీసుకోవాల్సింది వెంటనే, లేదమ్మా నాదే తప్పు, పెళ్లి చేసుకో. గతంలో నా యొక్క అనుభవంలో ఒక జరిగిన సంఘటన చెప్తానేనండి. ఒక అమ్మాయికి మా ఇంటి కోడలని తల్లిదండ్రులకి చెప్పి బొట్టు, కాటిక, బట్టలు, చీర తన దగ్గర ఒళ్ళో పెట్టి ఈ అమ్మాయి ఈ క్షణం నుంచి మా ఇంటి కోడలు అని అన్నారు. ఆ అమ్మాయి మధ్యాహ్నం భోజనం చేసుకుని హైదరాబాద్ జంపు. వెళ్ళిపోయింది. నేను ప్రేమించినోడిని పెళ్లి చేసుకుంటానని. ఆ అమ్మాయికి సాయంత్రం 7:45 నేను ఫోన్ చేశా. మూడే మూడు చెప్పా. మూడే మూడు చెప్పా. తన ఒంట్లో ఉన్నది తను తినేది. తనకి ఒంట్లో ఏ పార్ట్‌లో డిఫెక్ట్ ఉన్నదనే చెప్పాను. మూడే మూడు చెప్పిన తర్వాత థాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేశా. ఇవి 3 ఉన్నాయా అంటే ఆ 3 ఉన్నాయి. థాంక్ యూ అని చెప్పి కట్ చేసేసాను. వాళ్ళ యొక్క తల్లి, తండ్రి ప్లస్ వాళ్ళ పెద్దనాన్న, పెద్దమ్మకి మూడే 3 నిమిషాల్లో ఒకే ఒక మాట చెప్తానన్నాను. ఏంటని? కరెక్ట్ పావుగంటలో అమ్మాయి ఫోన్ చేస్తది. ఫోన్ వచ్చిన ఎమ్మటనే ఆ అమ్మాయి నా కోసం ఖచ్చితంగా 10:30కి రమ్మనండి అన్నాను. ఇచ్చిన కౌన్సెలింగ్ అరగంట. నౌ స్టిల్ ఆ అమ్మాయి అమెరికాలో సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉంది. ఈ ప్రేమల దౌర్భాగ్యం ఏంటండి బాబు! ఈ ఎందుకొస్తున్నాయో తెలుసా? చదువు. మా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి. నిలబడి ఏం చేసుద్ది? చెప్పండి. మీకు తెలియకుండా ఒకడు ప్రేమలో పడిపోద్ది. వచ్చే క్షోభ ఎవరిది? నీది. చాలా తప్పులు జరుగుతున్నాయి. నేను చాలా బాధతో చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. సో, ఇక్కడ ప్రేమ వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 90% విడిపోవడం లేదండి. విడిపోతారు. ఖచ్చితంగా విడిపోతారు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్ ఒకటుంది. ఆ ప్రాబ్లమ్ అయితే అది బాగోలేదు. అది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడాను కొంచెం చాలా జాగ్రత్తగా చూసి చేయాలి. కాబట్టి ఏదైనా మీకు తెలిసిన మంచి జ్యోతిష్యుల వారి దగ్గరికెళ్లి సంప్రదించండి. ఎందుకంటే ఆ గ్రహాల కాంబినేషన్ బాగోలేదు. కాంబినేషన్ బాగోలేదు. జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈయన సురేష్ కస్బా గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సురేష్ గారు, నాకేమో ఇంగ్లీష్ రాదు. మీకేమో తెలుగు రాయడం రాదు. మన ఇద్దరికీ ప్రాబ్లమే. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురువుగారు. ఆహ్, మీకు నా మరొక ప్రశ్న. చంద్రమంగళ యోగము మరియు గురుమంగళ యోగం మధ్య తేడాలు తెలియజేయండి అన్నారు. చంద్రమంగళ యోగం అంటే ఏంటండి? ఆ! చంద్రుడు, కుజుడు కలిసి ఉంటే చంద్రమంగళ యోగం. అలాగే గురుమంగళ అనేది ఉంది. ఉంది. అది ఏంటంటే, ఆ గురుమంగళ అనే పదం వచ్చేటప్పటికి జూపిటర్ అండ్ మార్స్ కనెక్టింగ్ ఉండాల. సంబంధం ఉండాల.
ఉంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కుజుడు భూకారకుడు. సో భూములు మల్టిప్లై అవుతాయి, ఎక్కువగా ఉంటాయి, అంతే, వేరేదేం లేదు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది, నేను ఆల్రెడీ వీడియోస్ లో చెప్పాను, చంద్రమంగళ యోగం, గజగేసరి యోగం, మాలవ్య యోగం, ఇవి అన్ని యోగాలు ఉండాలంటే ఖచ్చితంగా నాటల్ చాట్లో కాదు, నవాంశ చక్రంలో ఉండాలి. నవాంశ చక్రంలో కనుక యోగం ఉంటే మీరు ఎక్కడ దాక్కున్నా ఆ యోగం మిమ్మల్ని పట్టుకుంటది, ఖచ్చితంగా వచ్చేస్తుంది, రాకుండా ఉండదు. ఇప్పుడు మా దగ్గర క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసుల్లో చాలా మంది కూడాను ఈ యోగాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఆ యోగాలు అనుభవించాలి కదా. అనుభవించాలంటే అంత వయసు ఉండాలి, నెంబర్ వన్. రెండోది, నాటల్ చాట్లో మన పరాశర మహర్షి గారే చెప్పారు, నాటల్ చాట్లో ఉన్నది మీకు నవాంశ చక్రంలో ఉండాల. నవాంశ చక్రంలో ఉంటేనే అవి యోగాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇది మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? దానికి దీనికి తేడా ఏమి లేదండి. ఇది నాటల్ చాట్లో మనం అందరం చూసే దృష్టి, నాటల్ చాట్లో ఏమున్నాయని ఎతుకుతాం, కానీ ఎతకవలసింది ఎక్కడ? యోగం. అది నవాంశ చక్రంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి, చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ కార్తికేయ, కార్తీక కార్తీక్ కేదసర్ అనేది వచ్చిందండి, కృష్ణ అనేది వచ్చింది. ఇది 15 ఆగస్టు 1984, గుంటూరు, ఆఫ్టర్నూన్ 12:30. నాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్ చెప్పండి అన్నారు. ఒక్క నిమిషం సార్, కొంచెం వెయిట్ చేయండి. 1984, 84 ఆగస్ట్ 15. ఓకే, 12:30. సార్ మీది చూసాము, 15 ఆగస్టు 1984, 12:30 మధ్యాహ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, తులా లగ్నం. ఈ తులా లగ్నానికి 23/9/2020 నుంచి బాగోలేదండి. 23/9/2020 కాడి నుండి బాగోలేదు. ఎందుకని? కారణం ఏంటి అని అంటే, సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడితో కేతు సంబంధం ఉంది. కుజుడితో కేతు సంబంధం ఉంది. మీకు చిన్నంగా ఎదగాలని యోగం ఇచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి, కుజుడు కేతు ఇద్దరు కలిసి ఏం చేశారంటే, నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కమని మీకు యోగం ఇచ్చారు. మీరేం చేశారు? ఒకేసారి పెద్దగా పెట్టేసేస్తే వచ్చే నష్టం ఎవరిది? మీకే. మీరు ఏం పని చేసినా స్లోగా చేయండి, ఫాస్ట్గా చేయకండి. చిన్న చిన్న విషయంలో వ్యాపారం చేస్తున్నారా, చిన్నగా పైకి ఎదగండి. అంతేగాని బాగా లాభాలు వస్తున్నాయి కదా అని షాపుని, వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ చేయొద్దు. మీరు కేతు గ్రహాన్ని వాడుకోండి, అంతేగాని రాహు గ్రహాన్ని మీరు వాడేశారు, అందుకనే ఫైనాన్స్ ట్రబుల్స్ వచ్చినాయి. కాబట్టి ఒకసారి రాహుకేతువుల పూజ చేయించండి, ప్రతిరోజు నాగసింధూరం ధరించండి,
మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. లేకపోతే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే తృతీయాధిపతి చాలా చక్కగా తన స్వక్షేత్రం బలంగా ఉన్నాడు. మీకు వచ్చే ఆలోచనల మూలంగా అదే తలకాయ నొప్పి సగం. మిత్రుల మూలంగా చెప్పిన సలహాలు ఏంటి, ఆ సలహాలు సంప్రదింపులైతే బాగోలేదు. చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. అయితే ఏంటంటే మీరు కష్టపడక తప్పదు. మీకు మంచి యోగాలు ఉన్నాయి. ఉన్న దాన్ని మీరు దరిద్రం పట్టించుకున్నది మీరే. ఇంక వేరే వాళ్ళు పట్టించరు. ఎందుకంటే శని ఉచ్చంలో ఉండి చతుర్థ పంచమాధిపతి అయి లగ్నంలో కూర్చున్నారు. బాగానే ఉంది. కానీ ఇక్కడ చూడండి, 1-8 అధిపతి శుక్రుడు, భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడు, వీళ్ళిద్దరూ కలిసి 11వ భావంలో కూర్చోవడం మహాదరిద్రం. వీళ్ళందరూ ఏం చెప్తారంటే జ్యోతిష్యులు, 11వ భావంలో ఏ గ్రహం ఉండినా కూడాను అద్భుతం, మహా అద్భుతం. ఏంటి? అద్భుతం, మహా అద్భుతం. నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడాను చాలా తక్కువ 1 or 2% అద్భుతం, మహా అద్భుతం అని పదం వాడతా. ఎందుకంటే అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, నవాంశ చక్రంలో ఎక్కడుంటాయి, ఏంటనేది నేను మొత్తం చూసేసుకుంటాను కాబట్టి అద్భుతం, మహా అద్భుతం అంట. నీ దాంట్లో కూడాను జ్యోతిషులు చూసిన ప్రతి ఒక్కళ్ళును అద్భుతం, మహా అద్భుతం అండే అంటారు. కానీ మీకు అప్పుల బాధ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ విషయం చెప్తారా? చెప్పరు. 11వ భావము, ఆస్ట్రాలజర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. తులా లగ్నానికి 11వ భావంలో ఏ గ్రహాలు ఉండకూడదో అది త్రిషేడ భావము. త్రిషేడ భావముల్లో త్రిషేడ భావాధిపతితో కూర్చోవాలా. రవి అక్కడ ఉండి రవితో లగ్న అష్టమాధిపతి, భాగ్య వ్యయాధిపతి అయిన వీళ్ళు ఇద్దరు అక్కడ కూర్చోవాలా. కానీ వాళ్ళిద్దరు కూర్చోలేరు. వీళ్ళిద్దరు కూర్చుని ఉన్నారు. బుధ శుక్రులు ఉన్నారు కానీ రవితో సంబంధం లేదు. ఇది మీరు గమనించాలా. ఓకేనా? సో రవి ఎక్కడున్నారు? 10వ భావంలో ఉన్నారు. ఫస్ట్ దిక్కుమాలిన యుగో నుండి మీరు బయటికి రండి. యుగో దేనికండి? యుగో వెళ్ళారు అంటే మీకు నష్టాలు జరుగుతాయి. ఇక్కడ శాటన్ ఏం చెప్తున్నాడు? చతుర్థ పంచమాధిపతి ఆయన ఏం చెప్తున్నాడు? దాని గురించి మన వాళ్ళు చెప్పరు. ఉచ్చంలో ఉంది గ్రహం, సూపరు. 2 గ్రహాలు ఆ లగ్నానికి యోగకారకులు 11వ భావంలో ఉన్నారన్న. ఇవన్నీ మాటలు వద్దు. ఫస్ట్ మీరు రాహుకేతువుల పూజ చేయించండి. రెండోది యుగోకి వెళ్ళమాకండి. శ్రమ ఆయుధమైతే విజయం వరిస్తుందన్న సంగతి మీరు మర్చిపోవద్దు. కష్టే సుఖే ఫలి. కష్టపడండి, ఖచ్చితంగా మీకు యోగం అనేది ఉంది. మీరు ఖచ్చితంగా కష్టపడకుండా వచ్చి నేను సీటు మీద కూర్చుంటాను. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎవరి లగ్నములో శని ఉంటే, ఏ లగ్నానికైనా సరే, ఈ 12 లగ్నాల్లో ఏ లగ్నానికైనా సరే, శని లగ్నంలో ఉంటే కుర్చీలో కూర్చుని యోగం ఉండదు. కుర్చీలో కూర్చునే యోగం ఉండదు. ఆయన ఇవ్వడు. కుర్చీలో కూర్చుని యోగము ఉండదు, ఇవ్వడు. ఎందుకని అంటే శాటన్ ఈజ్ ఎ వర్కర్. దీని విషయం మీద కూడా చెప్తాను. దాదాపు ఒక 2012లో 2013లోనో ఒకళ్ళు వచ్చారు. వారు నన్ను 100 సార్లు అమ్మి 100 సార్లు కొంటారు. వారికి ఒకటే చెప్పా, మీకున్న ప్రాపర్టీ ప్రతి బ్యాంక్ బ్యాలెన్స్ మేడం గారి పేరు మీద రాసి కాగితం తీసుకొచ్చి చూపించిన తర్వాత నేను జాతకం చెప్తానన్నా. ఆయన మామూలు రికమెండేషన్ చేయించలేదు. నేను ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్పను. ఆయన లాస్ట్కి సంతకం పెట్టి మొత్తం కాగితాలు తీసుకొచ్చి చూపించాడు. చూపించిన తర్వాత ఆయనకి చెప్తారుగా, ఈయన డబ్బు గల్లవాడు. 10,000 కాబట్టి 20,000 ఇస్తాడు. వాళ్ళకి డబ్బులు కావాలి, ఈయనకి సోది కావాలి. బా ఆహా ఓహో అని చెప్పాలి. చెప్తేనే ఈయన డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం. మనకెందుకు డబ్బులు? అది బాగుంటే 100 మందికి చెబుతాడు, బాగోలేకపోతే ఏదో చెప్పడం. సో చెప్పాం. తర్వాత వచ్చింది వాళ్ళ మిస్సెస్ గారికి యోగం పడుతుంది. యోగం పడుతుంది.
ఆ యోగం ఎలా పడుతుందంటే, మీరు నిజమేననుకోండి, అబద్ధమేననుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవడం, ఆ మేడం గారు ఒక్కళ్ళకే కలిసి రావడం, బస్తాలతో డబ్బులు సంపాదించడం. ఆ యోగాలుంటాయి. ఆ యోగాల్ని ఎలా యుటిలైజ్ చేయాలి అనేది చెప్పరు. తెలీదు. 11వ భావంలో ఈ 2 గ్రహాలు బాధక స్థానం అవి. అవి బాధక స్థానంలో ఉన్నారు కాబట్టి, మీరు ఏదైతే ఆలోచన చేస్తారో వాటి మూలంగా కార్యరూపంగా మీరు చేయండి. మీరు ఓనరే, నేను కాదనట్లా. మీరు ఓనరే, నేను కాదనట్లా. కానీ వర్కర్ లాగా మీరు చేయాల. వర్కర్ గానే చేయాల. ఎందుకంటే సాటర్న్ ఈజ్ ఎ ఎక్స్‌పీరియన్స్ అడుగుతాడాయన. మీరు పైకి ఎదగాలని ఎంతో ఆలోచన. చూడండి, ఉచ్చంలో ఉన్న శని యొక్క దృష్టి రవి మీద పడింది. అసలు ఎంత బాగుండాలి యోగం? మీకు అప్పుల బాధలు ఎందుకు రావాలి? సో, మీరు పెత్తనం చెలాయిస్తానంటే సాటర్న్ ఒప్పుకోడు. సాటర్న్ ఇచ్చే యోగాలని ఆపగలిగే శక్తి ఏ గ్రహానికి లేదు. సాటర్న్ ఇచ్చే అవయోగాలని అడ్డుకునే శక్తి ఏ గ్రహానికి లేదు. సనాతన ధర్మాన్ని పాటించేది సాటర్న్. కాబట్టి మీరు కష్టే సుఖే ఫలిని నమ్ముకోండి. అంతేగాని ఎవరో చెప్పారు, ఏదో చెప్పారనేది ఎళ్ళకండి. ప్రతి దాంట్లో మీకు అనుభవం పెంచుకోండి. ఖచ్చితంగా మీరు హైక్ అవుతారు. లేపోతే అవ్వరు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ప్రతిరోజు రొటీన్ వర్క్ చేయండి. రొటీన్‌గా పనిలో నిమగ్నం అయిపోండి. మీ రూపాయి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తది. రాకుండా ఉండదు. రెండోది, ఏదైనా ఒక పంచాంగం తీసుకొని రోజుకో 2 పేపర్లు చదువుతా ఉండండి. రోజుకో 2 పేపర్లు చదువుతా ఉండండి చాలు. అయ్యే వస్తాయి డబ్బులు. రాకుండా పోవు. ఓకేనా? రెండోది, మీది ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి రేవతి నక్షత్రం. సంపత్తార. ఆయన 11లో కూర్చున్నాడు. ఏదో ఒక పుస్తకం చదువుతా కూర్చోండి. మీ పని అదే. నాకు చదవడం రాదు. అప్పుడేం చేద్దాం? పూల చెట్ల దగ్గర కూర్చోండి. లాన్‌లో వాకింగ్ చేయండి. చెట్ల దగ్గరలో ఉండండి. గ్రీనిష్‌కి దగ్గరలో ఉండండి. సరిపోతుంది. లేదు కాదు. మీ బెడ్‌రూమ్‌లో చక్కటి సీనరీస్, చెట్లకు సంబంధించిన సీనరీస్ అతికించుకోండి. అది ఉత్తరం వైపు అంటించండి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. ఉమామహేశ్వరరావు గారు ఏమడుగుతున్నారంటే, గురువుగారు చాలా మంది హాస్పిటల్‌లో చనిపోతున్నారు. అంటే వ్యయంలో ఉండే గ్రహాల దశలు జరిగిన గురుగ్రహ స్థితి వలన జరుగుతుందా? కేతువు యొక్క దశ జరిగిన సూసైడ్ పోస్ట్‌మార్టం జరగడానికి కుజకేతువులు సంఘర్షణ కారణమా? సార్, ఇది 12వ భావంలో ఉన్న గ్రహం మూలంగా జరుగుద్దా అని మీరంటే అది రాంగ్ అది. అది తప్పండి. ఎందుకంటే 12వ భావంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రములో ఏ గ్రహం ఉంటదో అది చూడండి. ఓకేనా? కాబట్టి అక్కడ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ మూలంగా, అంటే అక్కడ కుజుడు, కేతు అనేది కంపల్సరీ ఉండాల. ట్రీట్‌మెంట్ మూలంగా పోవాలంటే ఖచ్చితంగా కుజ, కేతువుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉండాల. ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోతే అవ్వదు. ఓకేనా? ఒకటి. రెండోది, ఈ పోస్ట్ మార్టంకి సంబంధించింది కుజకేతువుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలా అంటే ఉండాలి. ఎందుకుండాలి? కారణం ఏంటంటే పోస్ట్ మార్టంలో స్కల్ పగలగొడతారు. తర్వాత బాడీ ఇయన్నీ హ్యామర్‌తో, పనిముట్లతో అనే పదం వచ్చినప్పుడు కుజుడు యాక్టివేషన్‌లో ఉండాల. అదే బాడీ నుండి అంటే మన చర్మముపై కోత, కొయ్యడం, చర్మాన్ని విడదీయడం. చూడండి బాగా గమనించండి. చర్మాన్ని విడదీసే తత్వం వచ్చింది అంటే అది కేతు ఉండాల. అంటే కత్తి యొక్క షార్ప్‌నెస్‌ని కేతుని యూజ్ చేశారు. పరాశర మహర్షి
కేతుని తీసుకోండి అన్నారు. కేతు ఎందుకు అంటే సూది లాంటిది. సూదులు కానీ కోయడం కానీ మళ్ళీ దానికి స్టిచ్చెస్ వేయడం కానీ లేకపోతే స్క్రూ టైప్ వేయడం కానీ ఇవి అన్నిటికీ కారకత్వం వహించేది కేతు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పానని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహం యొక్క అంటే మళ్ళీ ఆయన వేశారు, ఏ గ్రహం యొక్క కల కలయు కలియిక దృష్టి వలన చాలా మంది మహిళలు పెళ్లికి ముందే కానీ పెళ్లికి తరువాత కానీ ఎందుకు పడుపు వృత్తిలోకి వెళ్తున్నారు? శుక్ర రవి సంబంధం వలన, లేక శుక్ర చంద్రుని యొక్క నక్షత్రాల వలన చెప్పండి గురువు గారు అంటున్నారు. అంటే నీచపు కృత్యాలు బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నీచ కృత్యాలు చేయడానికి కారణం ఏంటి అన్నట్టుగా అనుకుంటున్నాను. ఇది శుక్రచంద్రులు లేకపోతే వేరే వేరే గ్రహాలు అనేది కాదు. సో అది ఏంటంటే ఇక్కడ బాగా గమనించండి, 7th అండ్ 12th అండ్ 4th, 3rd అండ్ 4th ఇక్కడ లేదంటే లగ్నాత్తు 3, 5, 7, 12 బాగోకపోతే పాడైపోతే ఇలా జరుగుతుంది. అంతే, వేరేదేం లేదు. కొంతమంది అఫీషియల్ ఉంటుంది, కొంతమంది నాన్ అఫీషియల్ గా ఉంటారు. ఇప్పుడు డబ్బులు గల్లా వాళ్ళు తప్పు చేశారనుకోండి, డబ్బులు పారేస్తే తప్పు ఒప్పు అయిపోతుంది. అదే మనలాంటి పేదవాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా అది తప్పుగానే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడున్న సమాజం అలాగుంది. మనం చేసేది ఏమీ లేదు, ఇది తప్పు అని తెలుసు, కానీ నేనే గొప్ప అనిపించుకోవటం కోసం తిప్పలు తెచ్చుకుంటానండి, వేరేదేమీ లేదు. ఎందుకంటే జాతకంలో ఖచ్చితంగా బెడ్ కంఫర్ట్స్ కనుక సరిగా లేకపోతే అదొక తప్పు. రెండోది, మనం వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తము మనం బొంగరం తిరుగుతా ఉంటే ఇటు మహిళలకి ఇబ్బందే, అటు పురుషులకి ఇబ్బందే. అందుకనే పాతకాలంలో ఉద్యోగం చేసే అమ్మాయికి, చదువుకున్న అమ్మాయికి, తర్వాత జుట్టు కత్తిరించే అమ్మాయికి, అంటే ఐబ్రో, లిప్స్టిక్ ఇవి ఒక్కసారి అటువంటి ఆడపిల్లలకు కానీ లేక మగవాళ్ళకు కూడాను పెళ్లి చేసుకోవద్దని సర్వార్థ చంద్రిక వాల్యూమ్ 1లో ఉంది. కావాలంటే మీరు చూడండి, ఖచ్చితంగా దొరుకుద్ది మీకు, దొరకకుండా ఉండదు. 1, 2, 3, 4 వాల్యూమ్స్ ఉన్నాయి. వాటిలో చూడండి, సర్వార్థ చంద్రిక లీలా కృష్ణమూర్తి గారు రచించిన పుస్తకం అది. కాబట్టి ఒకసారి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు కాళ్ళ మీద నిలబడాలి అని భూమి మీద లేక నిలబడకుండా చేసే చిన్న తప్పులంటే కల్చర్. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమంటారంటే కల్చర్ ని ఫాలో అవ్వాలంటారు. కల్చర్ ని ఫాలో అవ్వాలంటే ఎలా ఉంటదంటే, ఒక్క మహిళ మూలంగా 7గురు నరకానికి పోతారు. ఎందుకు పోతారు అనంటే దృష్టి దోషం అని ఉంది. దృష్టి దోషం కార్యాచరణకి 50% పనిష్మెంట్ ఉంటే, దృష్టి మూలంగా ఊహించడం వలన తప్పు అని ఉంది. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలు అనగానే గోల పెడతారు, ఇదేంటి మహిళల గురించి చెబుతున్నారని. ఏదైనా సరే 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తది, ఒక చేత్తో రాదు. గమనించాలి మీరు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నల్లోనే కొంచెం ఇరకాటంగా ఉంది, అయినా కూడా చెప్పక తప్పట్లేదు కాబట్టి చెప్తున్నాను. సో మనది ఇప్పుడే కాదు, మహాభారతం కాడిని చూడండి, లేకపోతే రామాయణం చూడండి, ఎక్కడ చూసినా స్త్రీ మూలకంగా అనర్థాలు జరిగినాయి. అలాగా మగాడు ప్రవర్తించడం వలన కూడా జరిగినాయి అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాను? గురూజీ నమస్కారం. బిజినెస్ ఓకే. ఇప్పటిదాకా వచ్చిన
ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా వాస్తు క్లాసుల్లో జాయిన్ అవుతాము, వాస్తు గురించి తెలుసుకుంటాము అని ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, అంటే నేను చెప్పే పద్ధతి కూడా చెప్తున్నాను. గర్భగణితము మరియు సర్వగణితము. సర్వగణితము చెప్తాను, గర్భగణితము చెప్తాను. సో, ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలి, వాటి యొక్క కొలతలు, పదాలు, వాటికి ఏ స్థానాల్లో ఎటువంటి పెట్టుకోవాలి అనేవి కూడాను క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. ఇక విజయదశమి నుండి వాస్తు క్లాసులు కూడా చెప్పాలని మా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వారు 9676159759కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిష్యం కూడా నేర్చుకోవాలనుకున్న వారు మా యొక్క డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.